హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలామంది రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు చాలా సతమత పడిపోతూ ఉంటారు. కొన్ని విషయాల్లో వాళ్ళకి తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే రిజిస్టర్ ఆఫీసర్ మన ఇంటి దగ్గరకు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే ఎలా ఉంటుంది? నిజంగానే ఆ వెసులుబాటు మనకుందా? ఈ విషయాలన్నీ ఈరోజు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి రోహన్ గారు. సో నేను ఇందాక అన్నట్లు రిజిస్టర్ ఆఫీసరే మన ఇంటికి వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే బాగుంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఇది నిజంగా వాస్తవమా? 100% ట్రూ అండి. ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 చట్టంలో మనకి సెక్షన్ 30, 31 అలాగే 63, 64, 65 ఈ సెక్షన్స్ ప్రకారంగా సబ్ రిజిస్ట్రార్ అనే వ్యక్తి కేవలం తన ఆఫీస్ నుంచి మాత్రమే రిజిస్ట్రేషన్ కాకుండా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆయన పరిధి ఎంత మేరకైతే ఉంటుందో ఆ పరిధిలో వెళ్ళి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్న వెసులుబాటు కూడా ఉంది. కానీ దీనికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు అని ఉంటాయి. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీలునామా రాయాలనుకోండి, వీలునామాని రిజిస్టర్డ్ చేసుకోవచ్చు, అన్రిజిస్టర్డ్ వీలునామా కూడా రాయొచ్చు. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసే పక్షంలో ఎవరైతే టెస్టేటర్ అంటే ఎవరైతే వీలునామా రాయాలనుకుంటున్న వ్యక్తి, నా వారసులకి పలానా వాళ్ళకి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలనుకుంటున్నాను, కానీ అన్ఫార్చునేట్ తన ఏజ్డ్ ప్రాబ్లం అంటే వృద్ధాప్యం కావచ్చు, లేక అనారోగ్య సమస్యలతోటి బెడ్ రిడన్ కావచ్చు, అంటే ఇంకా మంచం నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్న ప్రత్యేక సందర్భాల్లో రిజిస్ట్రార్ గారిని కూడా మన ఇంటికి పిలిపించో లేదా హాస్పిటల్కి పిలిపించి కూడా ఆ ప్రాపర్టీస్ని వీలునామా ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కూడా ఉంటుంది. వీలునామా ద్వారా కూడా ఆ ప్రాపర్టీని ఆ వీలునామా డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు ఉంది. చట్టంలో క్లియర్గా స్పష్టంగా చెప్పింది. అయితే రెగ్యులర్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మనం ఏదైతే స్టాంప్ డ్యూటీ పే చేస్తామో ఆ పేమెంట్ అలానే కాకుండా తన హౌస్ అంటే ప్రైవేట్ అటెండెన్స్ అంటారు. ప్రైవేట్ అటెండెన్స్ అంటే ఇంటికి వచ్చి సబ్ రిజిస్ట్రార్ గారు సీనియర్ క్లర్క్ తోటి అదేవిధంగా తన స్టాఫ్తో ఇంటికి దగ్గరకు వచ్చి తను కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇక్కడే బయోమెట్రిక్ కానీ సిగ్నేచర్స్ అన్నీ కూడా సబ్ రిజిస్ట్రార్ గారు ఇక్కడ తీసుకుంటారు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సబ్ రిజిస్ట్రార్ గారు ఇంటికి రావాలి అంటే తన హెల్త్ కండిషను మూవ్ చేసే పరిస్థితిలో లేదు అన్నటువంటి మెడికల్ సర్టిఫికేట్ మాత్రం ప్రతి ఒక్కరు క్యారీ చేయాలి. ఇది ఇంపార్టెంట్. నెంబర్ 2 మరొక వాల్యుబుల్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే వీలునామా రాస్తున్నారో ఆ వీలునామా రాస్తున్నటువంటి వ్యక్తి పూర్తి ఫుల్ మైండ్ సౌండ్లో ఉండాలి. అంటే మెంటల్ సౌండ్ బాగుండాలి. అంటే కోమాలో వెళ్ళిపోతున్న వ్యక్తులు అట్లాంటి కండిషన్స్ అయితే అది రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం ఉండదు. కేవలం మైండ్ పనిచేస్తుంది, కేవలం తన బాడీ తన రకరకాల క్రానిక్ డిసీజ్తో తను బాధపడుతున్నాడు, అటువంటి సందర్భాల్లో అతను మైండ్ కండిషన్ పనిచేస్తున్నప్పుడు అక్కడ సబ్ రిజిస్టర్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే ఆ క్వశ్చన్స్ కానీ హెల్తీగా ఆన్సర్ చెప్తుంటే దానికి కంపల్సరీ కూడా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సబ్ రిజిస్టర్ గారు మన ఇంటికి కానీ హాస్పిటల్కి కానీ వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలి అంటే తప్పనిసరిగా గవర్నమెంట్కి ఒక చలాన్ పే చేయాలి. ఆ చలాన్ అఫీషియల్ గవర్నమెంట్ పెట్టిన తర్వాత మనకి సబ్ రిజిస్టర్ గారికి మనం చూపించాలి. మన రిపోర్ట్స్ ఏదైతే ఏ ప్రాపర్టీ అయితే మనం వారసులుగా మన కింద వాళ్ళకి ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నామో ఆ వివరాలన్నీ కూడా సబ్ రిజిస్టర్కి ఇస్తే అతను అవన్నీ కూడా క్రాస్ చెక్ చేసి ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసుకుంటే అడ్వకేట్ గారు టోటల్గా ఈ డాక్యుమెంట్ అంతటిని కూడా లీగల్ ప్రూఫ్ చేసిన తర్వాత అక్కడ అడ్వకేట్ గారు అదేవిధంగా సబ్ రిజిస్టర్ గారు కూడా చూసి ఇద్దరు సాక్షులు మాత్రం కంపల్సరీ ఉండాలి. ఆ ఇద్దరు సాక్షులు కూడా ఎవరైతే ఈ ప్రాపర్టీని బెనిఫిషియరీగా తీసుకుంటున్నారో బెనిఫిషియరీ కాకుండా మిగిలినటువంటి వ్యక్తులు ఎవరైనా సాక్షి సంతకాలు సబ్ రిజిస్టర్ గారు ముందు పెడితే వేలి ముద్రలు అదేవిధంగా బయోమెట్రిక్ అదేవిధంగా ఫొటోస్ అన్ని తీసుకొని సబ్ రిజిస్టర్ గారు కూడా వెళ్ళే వెసులుబాటు ఉంటుంది. రోహన్ గారు, సో ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో ఇది ఓన్లీ వీలునామాకి మాత్రమేనా లేకపోతే గిఫ్ట్ డీడ్, సేల్ డీడ్ వీటికి కూడా వర్తిస్తుందా అండి? వాల్యుబుల్ క్వశ్చన్ రోహన్ గారు. ఇది కేవలం వీలునామాని ఎక్కడ మనకి చట్టంలో స్పష్టం చేయలేదు. సేల్ డీడ్ అయినా అదేవిధంగా గిఫ్ట్ డీడ్ అయినా రిలీజింగ్ డాక్యుమెంట్ రిలీజ్ డీడ్ అంటాం, ఇట్లా ఏ రకమైనటువంటి డాక్యుమెంట్ అయినా హౌస్ విజిట్ కానీ హాస్పిటల్ కానీ వెళ్ళి కూడా ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రత్యేక అధికారాన్ని సబ్ రిజిస్ట్రార్ గారు కలిగి ఉంటారు. స్లాట్ బుక్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని కంప్లీట్ చేస్తే సబ్ రిజిస్ట్రార్ గారు మన ఇంటికి వచ్చి కూడా రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు ఉంది. చాలా మంది అనుకుంటారంటే ఇది కేవలం సెలబ్రిటీస్ చేస్తారు కావాలి, అంటే వివివిఐపీస్ చేస్తారు, మిగిలిన పర్సన్స్ చేయలేని కాదు. ఇక్కడ వివివిఐపీయా కామన్ మ్యాన్ అనే క్వశ్చన్ కాదు. గవర్నమెంట్కి చలన పే చేయాలి, బట్ హెల్త్ కండిషన్ బాగుండకూడదు. అదేవిధంగా మెంటల్ సౌండ్ మాత్రం బాగుండాలి. అంటే బాడీలో మిగిలిన ఆర్గాన్స్ డ్యామేజ్ అయి ఉన్నాయి రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల, బట్ అతనికి అన్నీ గుర్తొస్తున్నాయి, మాట్లాడుతున్నాడు, స్పష్టంగా వివరాలన్నీ కూడా తెలియపరుస్తున్న సందర్భంలో సబ్ రిజిస్ట్రార్ గారు ఏ డాక్యుమెంట్ అయినా సరే ఇంటికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే అధికారం ఆయనకైతే తప్పనిసరిగా ఉంది. రోహన్ గారు, సో చాలా మంది రిజిస్ట్రేషన్ చేయించుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొంతమంది మోసపోతూ ఉంటారు, డబుల్ రిజిస్ట్రేషన్ అని, ఇలాంటి రకరకాల ఇబ్బందులు ఉంటాయి రిజిస్ట్రేషన్ సంబంధించి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి, లీగల్గా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అండి?
కరెక్ట్ అండి. యాక్చువల్గా రోహన్ గారు, దీనికి సంబంధించి ఎవరికైనా సలహా సంప్రదింపులు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీమ్ మీకు అప్రోచ్ అవుతారు. కావాల్సినటువంటి సూచన సలహాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా మీ సమస్య ఏదైనా కోర్టు వివాదాల్లో పరిష్కారం కాకుండా ఉండిపోతే వాటికి కూడా ఒక పరిష్కారం వచ్చే దిశగా ఉంటుంది. బట్ ప్రైర్ అపాయింట్మెంట్ మాత్రం తీసుకోండి. అపాయింట్మెంట్తో మాత్రం సంప్రదించండి. ఎందుకంటే చాలా కాల్స్ వస్తుంటాయి రోహన్ గారు, ప్రతి కాల్ మనం అటెండ్ చేయలేకపోవచ్చు. ప్రాపర్ కాల్ అపాయింట్మెంట్ తీసుకోండి. వీలైతే మీరు ఒక ఫోన్ కాల్ అటెండ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ప్రత్యక్షంగా కూడా పర్సనల్గా కూడా మీరు వచ్చినతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. చట్టం మనకి ఇచ్చినటువంటి ఎవరికి చుట్టం కాదు, ఆ విషయాలు తెలుసుకొని మనం ముందుకెళ్తే చాలా మంచిది. రైట్ అండి రవీంద్రనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.